నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రేణిగుంట మండలం తూకివాకం వద్ద ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ట్రీట్ చేసిన నీటిని ఎలా సద్వినియోగం చేస్తున్నారని అధికారుల్ని అడిగి తెలుసుకున్న చంద్రబాబు వ్యర్థాల నిర్వహణలో దేశానికి రోల్ మోడల్ గా ఏపీ నిలిచేలాగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచన. గుణితల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గ మండల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ. గుజరాత్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలోని సహకార సంఘాల బ్యాంకులు ముందుండే విధంగా కృషి చేయాలని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పిలుపు. ముఖ్యమంత్రి దార్శనికతకు ప్రతిరూపాలైన వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారానికి సమిష్టిగా కృషి చేద్దామని వ్యాఖ్య. రేణిగుంట మండలం తూకివాకం వద్ద ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. తిరుపతితో సహా 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో సేకరించిన వ్యర్థాలను వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ సద్వినియోగం చేసుకునేలాగా చూడాలని స్పష్టం చేశారు. వ్యర్థాల నిర్వహణలో దేశానికి రోల్ మోడల్ గా ఏపీ నిలిచేలాగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో పర్యటించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రేణిగుంట మండలం తూకివాకం వద్ద ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ని చంద్రబాబు పరిశీలించారు. ట్రీట్ చేసిన నీటిని ఎలా సద్వినియోగం చేస్తున్నారని అధికారుల్ని అడిగారు. రీసైక్లింగ్ కోసం వచ్చిన ఘన వ్యర్థాలను వినియోగించుకున్న తర్వాత వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కి తరలించాలని సూచించారు. తిరుపతితో సహా 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో సేకరించిన వ్యర్థాలను వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ సద్వినియోగం చేసుకునేలాగా చూడాలని స్పష్టం చేశారు. విశాఖ సహా పరిసర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో వ్యర్థాలను సద్వినియోగం చేసేలాగా చూడాలని పేర్కొన్నారు. వ్యర్థాల నిర్వహణలో దేశానికి రోల్ మోడల్ గా ఏపీ నిలిచేలాగా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. बेल చేసి ఆడియో సిమెంట్ ఫ్యాక్టరీ పంపిస్తాను. రీసైక్లింగ్ పేపర్ ఐటీసీ జిఎంపీఎల్ హై క్లాస్ ఇది ఆడికి ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒకటి పెట్టించాం సార్. అంటే వాట్ ఎవర్ ప్లాస్టిక్ కవర్స్ మల్టీలేయర్ ప్లాస్టిక్ దించి అజాల్ట్ మా ఇది వస్తుంది కదా సార్, శాండ్ లేదంటే టైర్ వేస్ట్ మిక్స్ చేసేసేసి ఫ్లేవర్స్ టైల్స్ ఉంటుంది 100% ఇదే మెటీరియల్ చేసేది. ఇది ఇప్పుడు వరకు సిమెంట్ ఫ్యాక్టరీ పోతుంది, లేదంటే డంప్ యార్డ్ పోతుంది. మళ్ళీ కొంచెం 5,000 మీటర్లు కొంచెం ప్లాస్టిక్ మెటీరియల్ క్యారీ కవర్ ఇట్లా మెటీరియల్ తీసేసి ఇట్లా డస్ట్బిన్స్ షీట్స్ సహకార సంఘాల్లో గుజరాత్ రాష్ట్రం దూసుకు వెళ్తుందని, గుజరాత్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలోని సహకార సంఘాల బ్యాంకులు ముందుండే విధంగా కృషి చేయాలని అన్నారు. విజయవాడ నగరంలో ఉన్న ఏకైక సొసైటీ కేడీసీసీ బ్యాంకుకి అనుబంధ సంస్థగా ఉన్నది గుణితల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘమని చెప్పారు. 11,000 కోట్ల టర్నోవర్ తో అత్యధిక లాభాలు గడిస్తున్న బ్యాంకు కేడీసీసీ బ్యాంక్ అని వివరించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం గుణితల పాత పంచాయతీ ఆఫీసులో ది గుణితల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గ మండల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు సమక్షంలో గుణితల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ గా ఎలమంచిలి రాజేంద్ర ప్రసాద్ పండు, డైరెక్టర్లుగా రాజులపాటి సూర్యనారాయణ, గుత్తికొండ కృష్ణమోహన్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విజయవాడ నగరంలో ఉన్న ఏకైక సొసైటీ కేడీసీసీ బ్యాంకుకి అనుబంధం సంస్థగా ఉన్నది గుణితల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘమని తెలియజేశారు. 11,000 కోట్ల టర్నోవర్ తో అత్యధిక లాభాలు గడిస్తున్న బ్యాంకు కేడీసీసీ బ్యాంక్ అని వివరించారు. అలాగనే కార్యక్రమానికి జోన్ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయపాను, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి అమ్మిశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ గొందల ప్రాంతంలో విజయవాడ నగరం 3 నియోజకవర్గాలకి, ఎందుకంటే ఇది నగర ప్రాంతం అయిపోయింది. ఇంకా కొన్ని గుణదల ప్రాంతంలో పొలాలు వంటివి ఉన్నాయి. సహకార సంఘం ప్రారంభోత్సవం సందర్భంగా, అంతేకాకుండా సుపరిపాలన తొలి అడుగు 4.1 కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు, 5 పార్లమెంట్ల కోఆర్డినేటర్ రాజు గారు, కార్పొరేటర్లు అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా నమస్కారాలు. ఇవాళ కృష్ణా జిల్లా సహకార సంఘాలు బ్యాంకులన్నింటిలో కూడా కృష్ణా జిల్లా కేడీసీసీ బ్యాంక్ ఒక రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక ఆదర్శమైన బ్యాంక్గా ఉంది. సుమారు 2,000 కోట్ల లాభాలతో నడుస్తున్న ఈ బ్యాంకు వల్ల ఎంతో మంది రైతులకు ఉపయోగపడుతుంది. ఈ గుణదల ప్రాంతంలో కూడా
ఇది క్రమక్రమైన అభివృద్ధి చెంది ఈ ప్రాంతాల్లో ఉన్న రైతుల అభివృద్ధి కృషి చేస్తున్నందుకు ఈ బ్యాంకులో చైర్మన్గా ఎన్నిక అయిన పండు గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి కంగ్రాచులేషన్స్, కార్యవర్గానికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకున్నాం. అంతేకాకుండా సుపరిపాలన, మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల వద్దకే వెళ్తాం. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వెళ్తాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యల మీద పోరాడటానికి వెళ్తాం. తెలుగుదేశం కానీ, కూటమి ప్రభుత్వం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఎప్పుడు కూడా ప్రజల చెంతనే ఉంటుంది. కాబట్టి ప్రజలు ఇంత మమ్మల్ని భారీగా ఆదరించుకున్నారు. ఇవాళ మేము కూటమి ప్రభుత్వం మొదలై సంవత్సర కాలంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. వీటిలన్నిటిని ప్రజల వద్దకి సరిగ్గా వెళ్తున్నాయా లేదా, ఎక్కడెక్కడైనా చిన్న పొరపాట్లు ఉంటే మా విస్తృతమైన టెక్నాలజీని వాడుకుని, మా విస్తృతమైన కార్యకర్తల యంత్రాంగాన్ని వాడుకుని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తలు రోడ్లు ప్రతిరోజు ప్రజల వద్దకు వెళ్ళి తెలుసుకుంటున్నాం. మన ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని, ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి దార్శనికతకు ప్రతిరూపాలైన వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాకారానికి సమిష్టిగా కృషి చేద్దామని అన్నారు. శనివారం నందిగామ మండలం పెద్దవరం గ్రామంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వస్తువులకి ప్రత్యామ్నాయ వస్తువులు, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు తదితరాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్ ని కలెక్టర్ లక్ష్మీషా సందర్శించారు. తడి చెత్త, పొడి చెత్తను సక్రమంగా, క్రమశిక్షణతో, నిబద్ధతతో వేరు చేసి ఇస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న 12 మందికి మొక్కలు, సర్టిఫికేట్లు, జూట్ బ్యాగులు అందజేశారు. అదేవిధంగా గ్రీన్ అంబాసిడర్లను సత్కరించారు. స్వచ్ఛత, ప్లాస్టిక్ నిర్మూలనపై, ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి నెల 3వ శనివారం ప్రత్యేక థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో న్యూ ఇయర్ క్లీన్ స్టార్ తో కార్యక్రమం ప్రారంభమైందని తెలియజేశారు. ఈ నెల ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతమొందిద్దాం ఇతివృత్తంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్లాస్టిక్ వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించి ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగం దిశగా ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు ఈ కార్యక్రమాలను ఊరు వాడ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వర్ణాంధ్రలో భాగంగా జూలై 3వ శనివారము ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంతం థీమ్తో జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ జిల్లాలో కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి, అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేకుండా చేయాలి, అట్లాగే మన పరిసర ప్రాంతాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఈ కార్యక్రమము స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి నెల ఒక్కొక్క థీమ్తో ముందుకు వచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అవగాహన కల్పించి ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ మీద ఒకసారి ప్లాంటేషన్, ఒకసారి ఈ చెక్, ఒకసారి సోర్స్ రీసోర్స్, అలాగే ఈసారి సింగిల్ యూజ్ని అంతం చేసే కార్యక్రమంతో ముందుకెళ్తున్నాము. ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలో, అన్ని వార్డ్స్లో ప్రజాప్రతినిధులతో అధికారులందరినీ మమేకం చేసి, ప్రజల్ని మమేకం చేసి, ఇన్వాల్వ్ చేసి అవేర్నెస్ తీసుకురావడం. దీనివల్ల ఏంటంటే మనము ఏదైతే విజన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలు ఉన్నాయో, అలాగే వికసిత్ భారత్ లక్ష్యాలు ఉన్నాయో అవి సాధించుకోవడానికి ముఖ్యంగా మన డిసిప్లిన్ ఉండాలి, మన పరిసర ప్రాంతం బాగుండాలి, పొల్యూషన్ తక్కువ ఉండాలి, అందరి ఆరోగ్యం బాగుండాలి, అలాగే ఏదైతే మన ఇంటి నుంచి వచ్చే చెత్త అయితే ఉందో దాన్ని సంపదంగా మార్చుకునే అవకాశం ఉండాలి. అందుకోసమే ప్రతి గ్రామంలో ఇప్పుడు చెత్త సంపద కేంద్రాలు ఉన్నాయి. అక్కడ ఎరువులు మార్చి, చెత్తనంతా ఎరువులుగా మార్చుకొని దాన్ని మళ్ళీ మనము పంటలకి వేసుకుంటూ, సో అది కూడా ఒక సర్క్యులర్ ఎకానమీలో తీసుకొస్తున్నాము. సో ఈ ప్రకారంగా ప్రతి ఊర్లో ఒక సస్టైనబుల్ మోడ్లో ఆ డోర్ టు డోర్ హౌస్ గార్బేజ్ కలెక్షన్ అయితేనేంటి, అట్లాగే దాన్ని చెత్త సంపద కేంద్రాల్లో కాంపోస్ట్ చేసుకొని ఒక సర్క్యులర్ ఎకానమీగా ప్రతి గ్రామ పంచాయతీని డెవలప్ చేస్తూ అన్ని గ్రామాలని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఈరోజు నందిగామ కాన్స్టిట్యూన్సీలు కూడా వచ్చి ప్రజాప్రతినిధులతో, ఇక్కడ సర్పంచ్ గారు అయితేనేంటి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరూ వచ్చి ఎంతో ఆనందంగా పాల్గొన్నారు. సో దీని గురించి అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఈ రోజు నుంచి మన జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ముఖ్యంగా నిషేధించడం జరిగింది. ఎక్కడైనా ఇటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకతున్న వాళ్ళు కనిపిస్తే మాత్రము చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది యాక్చువల్లీ మార్చిలోనే స్టార్ట్ చేసాం క్యాంపెయిన్. మార్చి నుంచి ఇప్పటి వరకు టైం ఇవ్వడం జరిగింది. ఇప్పటికి ప్రత్యామ్నాయ వస్తువుల్ని వాళ్ళు రెడీ చేసుకొని ఉండాలి. ఇంకా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అయితే ఉండడానికి లేదు. దయచేసి అందరూ సహకరించాలి. దీన్ని సహకరిస్తే ఇది మీ పిల్లలకి, మా పరిసరాల ప్రాంతాలకి, అలాగే మన జిల్లాకి మంచిగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మనం ఆర్థికంగా కూడా ఎదగడానికి, జిల్లా ఏదైతే విజన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలు ఉన్నాయో దాన్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర వెల్లడించారు. నగర ప్రజలు ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. నగర ప్రజల సహకారంతో సూపర్ స్వచ్ఛ లీగ్ లో స్థానం సంపాదించుకున్నామని, గార్బేజ్ క్లీన్ లో 7 స్టార్ సాధించుకున్నామని తెలిపారు. సత్యనారాయణపురంలోని విఎంసీ జోనల్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర హాస్ట్రీ మాట్లాడుతూ నగరపాలక సంస్థ అధికారులు, కార్మికులు, నగర ప్రజలు ఉమ్మడి కృషితో సూపర్ స్వచ్ఛ లీగ్లో స్థానం సంపాదించుకున్నామని, గార్బేజ్ క్లీన్ లో 7 స్టార్ సాధించుకున్నామని తెలియజేశారు. ప్లాస్టిక్ వాడకం వలన మానవాళికి, పర్యావరణానికి ప్రమాదం ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దే యజ్ఞంలో భాగస్వాములు కావాలని అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వచ్చేసి ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఈ థీమ్ తో ఎంటైర్ కార్పొరేషన్ ఈ రోజు 286 సచివాలయంస్ లో 64 వార్డ్స్ లో అలాగే 3 సర్కిల్లో చేయడం. ప్లాస్టిక్ అంటే ఒకసారి మనం వాడి మనం అలా పడేసే ఇంత ప్లాస్టిక్ ఏముందో అది ఎంటైర్ సిటీలో మనం బ్యాన్ ఉంది కూడా గట్టిగా జరుగుతుంది. కాకుండా మనకి వచ్చే ఒక మంత్ ప్రతిరోజు కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పైన భారీ ఎత్తున డ్రైవ్ ఆల్రెడీ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చేయడానికి ఉండకూడదు. అలాగే మార్కెట్ ప్లేసెస్ ఉండొచ్చు, షాప్స్ ఉండొచ్చు, ఎక్కడెక్కడ ట్రై లైసెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను విన్నపం ఏంటంటే దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దు. హెఫ్టీ ఫైన్స్ కూడా వేయడం జరుగుతుంది. అలాగే జనరల్గా పబ్లిక్కి కోరేది ఏంటంటే మీరు కూడా కన్జంప్షన్ తగ్గించాల్సిన బాధ్యత పబ్లిక్కి ఉంది. ఒక్కొక్క ప్లాస్టిక్ బ్యాగ్ వదిలేసి మీరందరూ కూడా ఒక క్లోత్ బ్యాగ్ తీసుకుని వెళ్తే ఖచ్చితంగా ప్రతిరోజు వాడే ఐటెంలో బ్యాగ్ తీసుకెళ్తే మీరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీరు కూడా వాడడం ఆపుతారని ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. మాకు సపోర్ట్ చేయండి. మీరు కూడా కన్జంప్షన్ తగ్గించండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల చాలా హెల్త్ హజార్డ్స్ ఉన్నాయి కాబట్టి విజయవాడని ప్లాస్టిక్ ఫ్రీ సిటీ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ సిటీ అని మనం గొప్పగా డిక్లేర్ చేసిన అవకాశం కూడా దీంట్లో ఉంది. అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే విజయవాడ సిటీ మీరందరూ సపోర్ట్ వల్ల సూపర్ స్వచ్ఛ లీగ్లో ఎంటర్ అయ్యాము. అలాగే గార్బేజ్ ఫ్రీ సిటీలో కూడా 7 స్టార్ రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎక్కువ బాధ్యతతో అధికారులైనా, అలాగే కార్పొరేటర్స్ అయినా, అలాగే పబ్లిక్ అయినా మనం ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక లాస్ట్ స్టేజ్ కాదు, ఇప్పటి నుంచి మళ్ళీ ఇంకా బాగా మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మళ్ళీ అందరికీ కంగ్రాచులేషన్స్. మీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం. వీ విల్ మేక్ విజయవాడ మోర్ వైబ్రెంట్ అండ్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రొడక్షన్ సంబంధించి నేను ఇక్కడ ఏం కమెంట్ చేయలేను. అవన్నీ కూడా గవర్నమెంట్ లెవెల్లో ఎన్ఫోర్స్మెంట్ జరుగుతూ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ కూడా కొన్ని రూల్స్ ఆల్రెడీ 2021లోనే ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే వాటర్ బాటిల్ ఇప్పుడు ఈ కంట్రీలో మనకి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ కూడా ఆమోద్ చేస్తున్నాము. సో మనం వచ్చేసి డిమాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనము ఇండివిజువల్గా డిమాండ్ తగ్గిస్తే న్యాచురల్లీ ప్రొడక్షన్ అనేది ఖచ్చితంగా ఆగిపోద్ది. ప్రొడక్షన్ అయ్యి ఏం వస్తున్నా కూడా అదంతా కూడా ఇల్లీగల్ ప్రొడక్షనే. వచ్చే సప్లై చైన్ని ఖచ్చితంగా వచ్చే రోజులో అరకట్టడం జరుగుతుంది. బట్ విజయవాడ నగరం, విజయవాడ కార్పొరేషన్, విజయవాడ నగరంలో ఉన్న అందరూ ప్రజలు మనం ఒకటే అనుకుంటాం, ఇప్పటి నుంచి మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకపోతే ఖచ్చితంగా అది ప్రొడక్షన్ అనేది ఆగడం జరుగుతుంది. అది ఎనీవే మనం డిమాండ్ తగ్గిపోతే సప్లై కూడా ఆగిపోతుంది. దాన్ని ఆల్రెడీ ఎలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు కూడా దీనిపైన ఒక యాక్షన్ ప్లాన్ రెడీ పెట్టుకుని ఇండస్ట్రీస్ వాళ్ళతో కూడా మాట్లాడుకుని దాన్ని కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాము. బట్ వీ విల్ ఎన్షూర్ దట్ డిమాండ్ ఈజ్ రెడ్యూస్డ్. వీ విల్ నాట్ యూజ్ ఇట్ అట్ అవర్ పర్సనల్ లెవెల్. థ్యాంక్ యూ. సూపర్ స్వచ్ఛత లీగ్ లో విజయవాడ నగరాన్ని చేర్చడం ఆనందించదగ్గ విషయమని నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. గార్బేజ్ క్లీన్ లో నగరం 7 స్టార్ రేటింగ్ అందుకుందని వెల్లడించారు. ఈ ఘనత అధికారులు, నగర ప్రజలు సమిష్టి కృషి ఫలితంగానే సాధించుకున్నామని చెప్పారు. నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ లో నగరపాలక సంస్థ మేయర్ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశంలోని అత్యంత గౌరవం విజయవాడ నగరానికి దక్కిందని తెలియజేశారు. ఇండియన్ యూనియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వచ్ఛత అవార్డు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నగర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు అవుతు శైలజ, బెల్లం దుర్గ, వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మనం ఏదైతే అచీవ్ చేసామో దాన్ని క్రైటీరియాగా చేసుకొని ఈ సూపర్ లీగ్ లోకి మన సిటీ వెళ్ళడం జరిగింది. ఇన్ని రకాలుగా సిటీ డెవలప్మెంట్ కానీ, అలాగే స్వచ్ఛతలో కానీ ముందుండడం మూలన ఈరోజు మన విజయవాడ నగరానికి ఇంత మంచి అవకాశం దొరికింది. ప్రెసిడెంట్ తోటి విజయవాడ నగరం ఇది 2వసారి అవార్డు అన్నది మనకి చాలా గర్వకారణంగా తెలియజేసుకుంటున్నాను. ఇది మా హయాంలో జరగడము, మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్పొరేటర్లు ఉన్న హయాంలో మాకు 2 సార్లు
మాకు ప్రెసిడెంట్ అవార్డు రావడం అన్నది మేము చాలా గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. ఈ ఒక అవార్డు ఇంకా ముందు రోజుల్లోన ఇంకా మంచిగా విజయవాడ నగరం ఇంకా డెవలప్ అవ్వాలి, స్వచ్ఛతలో కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ప్రజలకి ఏ రకమైన సౌకర్యాలు కల్పించాలో అన్ని రకాల సౌకర్యాలు విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా అందిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవార్డు వచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. శాతవాహన కళాశాల వెంటనే పునఃప్రారంభించాలని శాతవాహన కళాశాల పరిరక్షణ కమిటీ నేతలు డిమాండ్ చేశారు. కళాశాల స్థలం అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని, అడ్మిషన్స్ జరపాలని కోరారు. చుట్టుకుంట స్థలం 5 ఎకరాల 10 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ఆ స్థలంలో మరొక ప్రభుత్వ కళాశాలని ప్రభుత్వమే నడపాలని వెల్లడించారు. శాతవాహన కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం గాంధీనగర్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ నగరంలో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకి ఉన్నత విద్యను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో 1969వ సంవత్సరంలో శ్రీ దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పడిందని తెలియజేశారు. వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని ప్రయోజకులుగా తయారయ్యారని తెలిపారు. అలాగనే సొసైటీ యాజమాన్యంలో కొంతమంది విద్యను అశ్రద్ధ చేసి వారి స్వార్థ ప్రయోజనాల కోసం శాతవాహన కళాశాలను దాదాపు నాశనం చేశారని మండిపడ్డారు. వారి నిర్లక్ష్యం ఫలితంగా విద్యార్థుల సంఖ్య 2 అంకెల స్థాయికి చేరింది. చివరికి ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపు అన్నట్లు ఒకప్పుడు బాగా వెలుగొందిన విద్యా సంస్థ నేడు ఈ దినస్థితికి చేరిందని తెలిపారు. సొసైటీ ఆస్తుల విషయంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఇవి ప్రజల ఆస్తులని, ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వమే మరొక విద్యా సంస్థకు ఈ స్థలంలో నిర్వహించాలని, అందుకోసం జరిగే ఈ ఉద్యమంలో ప్రజలు, ప్రజాతంత్రవాదులు అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజున శాతవాహన కళాశాల పరిరక్షణ కమిటీ తరఫున ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మనందరికీ తెలుసు శాతవాహన కాలేజీ, ఎందుకంటే గత ఒక 50 సంవత్సరాల క్రితం నేను స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SFI నాయకుడిగా ఆ కళాశాలకు వెళ్తూ ఉండేవాడు. నేను SRR స్టూడెంట్ని. నిరంజన్ రెడ్డిని కూడా అప్పుడు ప్రెసిడెంట్గా పెట్టి గెలిపించుకున్న ఒకసారి SFI తరఫున శాతవాహన కళాశాల. తర్వాత నేను లా ప్రాక్టీస్కి వచ్చినాక మా సీనియర్ తెన్నేటి భాస్కర్ రావు ఈ కళాశాలకి అధ్యక్షుడిగా కూడా చాలా కాలం పనిచేశాను. సరే, ఈ సమస్యలు ఎప్పటి నుంచో మేము విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచి తర్వాత కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున వచ్చేసరికి ఏమిటంటే ఇది ఒక రియల్ ఎస్టేట్ దందా కింద మారిపోయి విజయవాడలో భూములకు పెరిగినటువంటి రేటుని చూసి ఏంటంటే ఈ భూమిని కబ్జా చేయాలి అనేటువంటి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అనేది మనకు అర్థమవుతా ఉంది. దీని గురించి కొన్ని దశాబ్దాలుగా న్యాయ పోరాటాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఎవరైతే ఈ భూమిని ఈ కళాశాల సొసైటీకి అమ్మివేశారో వాళ్ళే ఈ భూమిని తిరిగి మేము కబ్జా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకు వచ్చారు. దానికి కళాశాల సొసైటీకి కార్యదర్శిని చెప్పుకునే ఒక ఆయన ఏంటంటే సహకరించడం, వాళ్ళిద్దరూ కుమ్మక్క ఏంటంటే న్యాయస్థానం నుంచి ఒక తీర్పు పొందారు. కానీ ఆ తీర్పు వీళ్ళు కుమ్మక్కయ్య ఏంటన్నట్లయితే ఒక ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేయడానికి కూడా ఒక విధంగా ప్రయత్నం చేశారు. ఎందుకన్నట్లయితే అర్బన్ ల్యాండ్ సీలింగ్ ప్రకారం ఈ భూమి అమ్మినటువంటి వాళ్ళకి కాదు అనేటువంటిది ఎప్పుడోనే ఒక తీర్పు వచ్చింది. తర్వాత సొసైటీ ఈ ఆస్తి మాది అని చెప్పి కూడా అర్బన్ ల్యాండ్ సీలింగ్లో డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ అథారిటీస్ విచారించి ఏం చెప్పారన్నట్లయితే ఇది సొసైటీ భూమేను, కానీ సొసైటీ కనుక ఈ ఆస్తిని ఎవరికన్నా అన్యాక్రాంతం చేయాలన్నా, అమ్మాలన్నా, బహుకరించాలన్నా ప్రభుత్వ అనుమతితోనే చేయాలి తప్పితే వీళ్ళంతటా వీళ్ళు చేయడానికి వీలు లేదు అని కూడా ఒక తీర్పు చెప్పడం జరిగింది. మరి అటువంటప్పుడు దీన్ని వెనక్కి ఇచ్చేస్తాం, మేము మాది కాదు, ఎవరైతే మాకు అమ్మారో వాళ్ళదేనని చెప్పి చెప్పడంలో ఆ సొసైటీకి కూడా హక్కు లేదు అనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. సొసైటీ నేను కాలేజీని నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నానంటే ఈ భూమిని ప్రభుత్వానికన్నా ఇచ్చేయాలి, లేకపోతే ప్రభుత్వ అనుమతితో ఏదైనా చేయాలి తప్పితే వాళ్ళ ఇష్టారాజ్యం వచ్చినట్లు ఏం చేయడానికి వీలు లేదు అనేది కూడా స్పష్టమైనటువంటి తీర్పులు ఉన్నాయి. కానీ ఈ తీర్పులన్నిటికీ వ్యతిరేకంగా మరి అప్పుడు కార్యదర్శి చెప్పి ఎవరైతే లోక్ అదాలత్లో డిగ్రీ పొందారో ఆయన ఏం చెప్పారంటే మళ్ళీ హైకోర్టులో రిట్టేశారు, ఆ సంతకాలు నేను పెట్టలేదు, నాకు తెలియదు అని చెప్పి. కొండ ప్రాంతంలోని రెవెన్యూ ఇళ్ల పట్టాలను నామమాత్రపు ధరకు రిజిస్ట్రేషన్ చేయాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. బుడమేరు వరద ముంపు వలన తరచూ ముంపునకి గురవుతున్న ప్రాంతాలకు రక్షణ కల్పించేందుకు ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలని అన్నారు.
భారత కమ్యూనిస్టు పార్టీ విజయవాడ నగర సమితి 24వ మహాసభలు ఈ నెల 16, 17 తేదీలో జరిగాయి. ఈ సందర్భంగా మొదటి రోజు వేలాది మందితో ప్రదర్శన, బహిరంగ సభ జరిగాయి. రెండో రోజు 222 మందితో ప్రతినిధులు మరియు ప్రత్యామ్నాయ ప్రతినిధులతో ప్రతినిధుల సభ జరిగింది. ఈ మహాసభలో 91 మందితో నూతన కౌన్సిల్ ని, 21 మందితో కార్యవర్గం, 7 ఆహ్వానితులుగా మరియు 11 మందితో నూతన కార్యదర్శి వర్గని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. కార్యదర్శిగా కామ్రేడ్ జి కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శులుగా లంకా దుర్గారావు, నక్క వీరభద్రరావులను ఎన్నుకోవటం జరిగింది. ఈ మహాసభ దిగువ తీర్మానాలని ఏకగ్రీవంగా ఆమోదించారు. దాసరి భవన్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడారు. నగరంలో పెరిగిన ట్రాఫిక్ నేపథ్యంలో అవసరమైన ప్రదేశాలలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు, ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టాలని, ముఖ్యంగా సింగ్ నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాలలో తరచూ ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యల్ని నివారించేందుకు రెండో ఫ్లైఓవర్, కృష్ణలంక, బ్రహ్మరాంబాపురం ప్రాంతాల్లో అండర్ పాస్ టెర్మినల్ నిర్మాణం ద్వారా ట్రాఫిక్ నియంత్రించాలని, నిర్మాణం చేపట్టాలని అన్నారు. పాత బస్తీలోని షైక్ రాజా హాస్పిటల్ ని 100 పడకల స్థాయికి పెంచి అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పలు తీర్మానాలు చేపట్టారు. సిపిఐ విజయవాడ నగర మహాసభల సందర్భంగా 16, 17 తారీఖుల్లో 17వ తారీఖున ప్రతినిధుల సభ, 16వ తారీఖున ప్రదర్శన బహిరంగ సభ జయప్రదంగా నిర్వహించాం. వేలాది మందితోటి ప్రదర్శన, ప్రతినిధుల సభ 222 మంది నగరంలో ఎంపిక కాబడినటువంటి డివిజన్స్ నుంచి 222 మంది ప్రతినిధులు మహాసభలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా 2 రోజుల పాటు జరిగినటువంటి మహాసభ రాబోయేటటువంటి 3 సంవత్సరాల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ దశని నిర్దేశించుకునేటటువంటి లక్ష్యంతో ప్రతినిధుల సభ జరిగింది. ఈ ప్రతినిధుల సభలో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించేటటువంటి విధానాలపైన ప్రభుత్వం ప్రజల పక్షాన సిపిఐ పోరాటం చేయడంతో పాటు స్థానిక ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా స్థానిక సమస్యల్ని చర్చించి ఆ సమస్యల పైన పోరాటం చేయటం ద్వారా వాటిని సాధించడం ద్వారా రాబోయేటటువంటి 3 సంవత్సరాల కాలంలో విజయవాడ నగరంలో కమ్యూనిస్టు పార్టీని మరింత బలోపేతం చేసేదానికోసం మహాసభల్లో చర్చించాం. ఆ వైపుగా నూతన నాయకత్వాన్ని కూడా ఎంపిక చేయటం జరిగింది. ముఖ్యంగా 91 మందితోటి కౌన్సిల్ సభ్యులు, అలాగే 21 మంది కార్యవర్గ సభ్యులు, 11 మంది కార్యదర్శి వర్గ సభ్యులతోటి నగర పార్టీ నాయకత్వం ఎంపిక చేయటం ఎన్నుకోవటం అనేది మహాసభలో జరిగింది. ముఖ్యమైనటువంటి తీర్మానాలు కూడా మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనాదిగా ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి కొండ రెవెన్యూ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కోసం నామమాత్రంగా ప్రభుత్వం చేపట్టాలని చెప్పి, అలాగే బుడమేరు ముంపులో ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి 32 డివిజన్స్, ఈ డివిజన్ల ప్రజలు వరదలు వస్తే నిత్యం ప్రమాదాల్లో గురికిపోయేటటువంటి జల దిగ్బంధం అయిపోయేటటువంటి ప్రాంతాలని పరిరక్షించేటటువంటి దానికోసం ఆపరేషన్ బుడమేరు అనేటటువంటిది ప్రభుత్వం చేపట్టాలి. దానికి నిధులు సమకూర్చి రానున్నటువంటి కాలంలో ఇటువంటి ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని చెప్పి, అలాగే నగరంలో విస్తరించినటువంటి నగరం ట్రాఫిక్ పెరిగినటువంటి ట్రాఫిక్ని దృష్టిలో ఉంచుకొని అనేక ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మాణం చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని మై భారత్ ఎన్టీఆర్ దేశంలోని పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జిల్లా యువ అధికారి సుంకర రాము వెల్లడించారు. దేశంలోని పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ మై భారత్ ఆధ్వర్యంలో శనివారం భవానీపురం ఎన్డీఏ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మై భారత్ ఎన్టీఆర్ జిల్లా యువ అధికారి సుంకర రాము, విజయవాడ ఆకాశవాణి రీజనల్ న్యూస్ యూనిట్ హెడ్ హెన్రీ రాజు, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ మేనేజర్ ఎస్ఎస్ శ్రీనివాసరావు, దూరదర్శన్ ఎడిటర్ పురుషోత్తం రెడ్డి, భవానీపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ సత్యనారాయణ, భవానీపురం యూనియన్ బ్యాంక్ మేనేజర్ సుజన ముఖ్య అతిథులుగా పాల్గొని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై ప్రజలకి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పథకాల పట్ల యువత అవగాహన కలిగి ఉండాలని, ప్రధాని మోదీ సంకల్పం కృషి ద్వారా 140కి పైగా పథకాలను విజయవంతంగా అందిస్తున్నారని అన్నారు. చేతి వృత్తులు పనులు చేసుకునే వారి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2023
సెప్టెంబర్లో 17వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ రోజు విశ్వకర్మ జయంతి కింద మనం అందరం పాటిస్తున్నాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే విశ్వకర్మ అంటే ఎవరు? చాలామందికి పౌరాణిక కథలు తెలుసు. విశ్వకర్మ అనే ఆయన దేవతలకి భవనాలు నిర్మించిన వ్యక్తిగా మనకు తెలుసు. పురాణాల మీద కొందరికి ఎవరికైనా అవగాహన ఉంటే అది వాళ్ళకి తెలిసి ఉంటుంది. అలాగే ఇంద్ర భవనాలు కానీ ఆర్కిటెక్ట్ అన్నమాట, ఈజ్ అన్ ఇంజనీర్ అన్నమాట. విజయవాడ నగరం సూపర్ స్వచ్ఛత లీగ్ లో భారతదేశంలో మంచి స్థానం సంపాదించిందని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, మంత్రి నారాయణ కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు VMCకి రావాలని కోరుకుంటున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మికులు, నగరవాసుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే విధుల్లోకి హాజరు కావాలని అభ్యర్థించారు. విజయవాడ నగరపాలక సంస్థ తన కార్యాలయంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలబండ బాలస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి, మరుపిల రాజేష్, ఉమ్మడి చంటి, మహాదేవ్ అప్పాజీ, బొల్లా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది, ప్రజల సహకారం వల్లనే అవార్డు గెలుచుకోగలిగామని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరు కావాలని కోరారు. కార్మికుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని చెప్పారు. నగరానికి మరిన్ని మంచి అవార్డులు సాధించేందుకు కార్మికుల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. పార్కులు గానీ, ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు వీళ్ళందరూ చేస్తున్నటువంటి సమ్మె కూడా ఆర్థిక శాఖ టేబుల్ మీద ఫైల్ ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా మీ అందరూ కూడా మీ యొక్క వేతనాలు పెంచే విషయంలో ప్రభుత్వం మీకు సహకరిస్తుందని చెప్పి మీ అందరం కూడా విశ్వసిస్తున్నాం. మీకు మంచి జరగాలని చెప్పి కూటమి కార్పొరేటర్లుగా మేము ఎప్పుడూ కోరుకుంటాం. కానీ మీరు ఈ రోజు విధుల్లోకి హాజరయ్యి పనిచేస్తున్నటువంటి AITC కార్మికులను అడ్డుకుంటున్నారు. మరి మీరు వాళ్ళ చీపుర్లు ఇరక్కొడుతున్నారు. CITU సంబంధించినటువంటి కొంతమంది కార్మికులు, అలాగే మిమ్మల్ని కొంతమంది మరి రాజకీయ పార్టీలు కొంతమంది మిమ్మల్ని పావులుగా వాడుకొని పారిశుద్ధ్య కార్మికులకి లేనిపోయిన మాటలు చెప్పి వాళ్ళని సమ్మెలో పాల్గొనేటట్టుగా కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థంతో మరి పారిశుద్ధ్య కార్మికులని సమ్మెలోకి పంపించారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మీ సమస్యలు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటే మేము కూడా మీకు మీ సమస్యలు పరిష్కరించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతాం. కానీ మీరు సమ్మె నోటీసులు కూడా ఇవ్వకుండా మీరు సమ్మెలోకి వెళ్ళిపోయి ఈరోజు విజయవాడ నగరం మొత్తం కూడా పారిశుద్ధ్యంతో ఇబ్బంది పడే పరిస్థితుల్లో ప్రజలను ఇబ్బంది పెట్టద్దు, దయచేసి ప్రజలను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి మీ పారిశుద్ధ్య కార్మికులను మేము కోరుతున్నాం. అలాగే మీకు ఆప్కాస్ ద్వారా జీతాలు ఇచ్చేది కూడా మరి విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారే మరి HODగా మీకు జీతాలు కూడా ఇస్తున్నాడు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఒక్కసారి మీరు ఆలోచించండి. పారిశుద్ధ్య కార్మికులు కానీ, ఇతర కార్మికులు కానీ వైసీపీ ప్రభుత్వం హయాంలో మీకు జీతాలు ఎలా వచ్చినాయి? 4 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి మరి విడతల వారీగా మీకు జీతాలు వచ్చినాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు జీతాలు కరెక్ట్ గా టయానికి వస్తున్నాయి. దయచేసి మీరు అవి గమనించండి. ప్రభుత్వం కార్మికుల పట్ల చిత్తశుద్ధితో ఉంటది. ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి కార్మికుల పక్షపాతిగానే ఉంటది ప్రభుత్వం. కాబట్టి మీరు తక్షణమే మీ సమ్మెల్ని విరమించుకొని మీరు విధుల్లోకి హాజరు కావాలి అని, అనవసరంగా మీరు కమిషనర్ గారు మరి వీళ్ళ యొక్క చర్యలకు బాధ్యులు కావద్దు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కులగణన, జనగణన చేపట్టాలని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిస్తున్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ అన్నారు. ఈ నెల 23వ తేదీన ఢిల్లీలో బీసీ ముఖ్య నేతలు అందరితో సమావేశం ఏర్పాటు చేశామని, 24వ తేదీన ఢిల్లీలోనే తమ నిరసన వ్యక్తం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఎంపీలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన బీసీ నేతలు పాల్గొంటారని చెప్పారు. రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా బీసీల వాటా తేల్చాలనే ముఖ్య లక్ష్యంతో కదం తొక్కుతున్నామని ఆయన పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోను దుర్గా నరేష్ మాట్లాడారు. ఈ నెల 23, 24 తేదీలలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. బీసీ కులగణన, బీసీలకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు, రాబోయే ఎన్నికలలో బీసీల వాటా తేల్చాలనే ప్రధాన లక్ష్యాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్కడ జరిగే సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. బీసీలను ఎదగనివ్వకుండా టార్గెట్ చేసి దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఉంటామని హామీ ఇచ్చి అధికారం చేపట్టగానే వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. అధికారంలోకి వస్తే బీసీలకు అండగా
అండగా ఉంటామని హామీ ఇచ్చి అధికారం చేపట్టగానే వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. బీసీలను అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందులకి గురి చేస్తున్నారని మండిపడ్డారు. సినిమాలలో హీరోగా చేయటం వేరు, రాజకీయాలు వేరు అని ఆయన అన్నారు. కేంద్రం ఇచ్చిన స్క్రిప్టులు ఇక్కడ చదవటం ఏంటని ప్రశ్నించారు. ఒక భాషను బలవంతంగా రుద్దటం కరెక్ట్ కాదని చెప్పారు. బీసీల భవిష్యత్తు బాగుండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బోను నరేష్ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్స్లో కూడా బీసీల వాటా నిక్కచ్చిగా తేల్చాలని ప్రధానమైన డిమాండ్లతో మేము రేపొద్దున్న కార్యక్రమం చేస్తూ ఉన్నాము. 24వ తారీఖున భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. అక్కడ తీసుకున్న నిర్ణయాలన్నీ ఒక రికమెండేషన్ తయారు చేసి కృష్ణ గారి అధ్యక్షతన మేము అమిత్ షా గారిని, మోడీ గారిని కలిసి మా డిమాండ్ల మీద మేము వాళ్ళకి రికమెండేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. గతంలో కూడా మేము 2 భారీ కార్యక్రమాలు ఢిల్లీలో చేపట్టడం జరిగింది. వాటిని పురస్కరించుకొనే మొన్న మోడీ గారు కూడా జనగణన కొనగణన స్టార్ట్ చేయడం ప్రారంభించారు. అది మా ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం గెలుపుగా మేము తీసుకొని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు 23-24 కూడా పార్లమెంట్ స్టార్ట్ అయ్యేది 21వ తారీఖు. 23-24 మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ అందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే మరి ముఖ్యంగా ఇవాళ రాజకీయాలు చూస్తుంటే చాలా జుగుత్సాకరంగా ఉన్నాయి. ఎందుకంటే పెద్దలు, రాజకీయాల్లో ఎంతో సీనియర్లు రాబోయే యూత్కి కానీ అలాగే బీసీలకు కానీ ఆదర్శంగా నిలబడి రాజకీయాల్లో రావడానికి ఇంట్రెస్ట్ కలిగించాలే కానీ వాళ్ళు వస్తే వీళ్ళని కొడతాం, వీళ్ళు వస్తే వాళ్ళని కొడతాం అంటాం. అలాగే ముఖ్యంగా బీసీల్లో పతలో రావడమే చాలా గగనం. బీసీ మహిళలకు మరి అది కత్తి మీద సాము లాంటిది. అలాంటిది ఒక రాజ్యాంగం కల్పించిన పదవి 5 సంవత్సరాలు ఉంటుంది ఏదైనా సరే. ఒక గవర్నమెంట్ పోయిన తర్వాత ఇంకో గవర్నమెంట్ రావడం సహజం. ఏ పదవైనా రాజ్యాంగం ఇచ్చిన 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా వాళ్ళు దాన్ని నిర్వర్తించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రేణిగుంట మండలం తూకివాకం వద్ద ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ట్రీట్ చేసిన నీటిని ఎలా సద్వినియోగం చేస్తున్నారని అధికారుల్ని అడిగి తెలుసుకున్న చంద్రబాబు వ్యర్థాల నిర్వహణలో దేశానికి రోల్ మోడల్ గా ఏపీ నిలిచేలాగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచన. గుణదల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలకవర్గ మండల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ. గుజరాత్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలోని సహకార సంఘాల బ్యాంకులు ముందుండే విధంగా కృషి చేయాలని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పిలుపు. ముఖ్యమంత్రి దార్శనికతకు ప్రతిరూపాలైన వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారానికి సమిష్టిగా కృషి చేద్దామని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.